ఇక ప్రజల్లోకి ఏపీ సీఎం విశాఖ నుంచి బహిరంగ సభ. ఈ నెల 25 నుంచి సభలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందితో. జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. 5 ఏళ్ల పాటు ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమయ్యారు. బటన్ నొక్కి బహిరంగ సభలు పెట్టి రాజకీయ విమర్శలు చేయడానికి పరదాలు కట్టుకొని రావడం తప్ప ఈ 5 ఏళ్లలో ప్రజల్ని కలిసేది లేదంటున్నాయి ప్రతిపక్ష. అలాగే సమస్యలను పరిష్కరించేది లేదంటూ విమర్శలు చేశాయి. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడడంతో బహిరంగ సభలు ప్రారంభించాలని అనుకుంటున్నారు జగన్. 25వ తేదీన భీమిలి నుంచి సభలు ప్రారంభిస్తున్నారు. మొదట భీమిలిలో ప్రారంభిస్తారు. తర్వాత ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో మాత్రం స్పష్టత లేదు. రోజుకు 2 చొప్పున 100 సభల్లో పాల్గొంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీ ఎన్నికల మొదటి విడతలో ఉంటాయి. విరామం లేకుండా రోజు 2 సభలు పెట్టినా 50 రోజుల సమయం అవసరం. కానీ జగన్ రెడ్డికి ఒక్క సభ పెడితే 3-4 రోజులు రెస్ట్ తీసుకునే సాంప్రదాయం ఉంది. గతంలో లాగా ఆయన ఇప్పుడు లేరు. చూసి చదవలేక ఇబ్బంది పడుతున్నారు. చెప్పిందే చెప్పాల్ది వస్తున్నా ఆయనకు కంటత రావడం లేదు. ఈ క్రమంలో 100 సభల పేరుతో ప్రచారం చేసిన ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఎప్పుడో సభ పెట్టి ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, అంతకుమించి శ్రమ తీసుకోరని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. సీఎం అన్నాక ప్రజల్ని కలవకపోతే ఎలా నమ్ముతారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అయినా ప్రజలతో మనకేంటి పని అన్నట్టుగా ఉన్నారు వైసీపీ నేతలు. రేపు ప్రచారం కూడా సీఎం జగన్ తూతూ మంత్రంగానే చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి చేయబోయే ప్రచారం ఖర్చు కూడా ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి ప్రభుత్వ ఖాతాలో అంటే ప్రజల ఖాతాలో రాసేస్తారన్న సందేహాలే ఎక్కువగా వస్తున్నాయి. రాసినా ఇప్పుడు ఎవరు అడిగేవారు లేరు. కోర్టులకు వెళ్లినా వాయిదాల పద్ధతిలో వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.